భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానానికి నా ఒక విన్నపం. తెలంగాణకి కొత్త భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారని మేము వింటున్నాం. కానీ మేము కేంద్రంకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారులకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ని డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఒకప్పుడు ఒక్కటే ఎమ్మెల్యే ఉండే, ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఒకప్పుడు 4 ఎంపీ ఉండే, ఇవాళ 8 ఎంపీలు అయినారు. జిహెచ్ఎంసీ పరిధిలో 40 అబోవ్ కార్పొరేటర్స్ ఉన్నారు. చాలా మంచి ఒక మార్పు మనకు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఈ బీఆర్ఎస్ రాజ్యం చూసినారు, కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నారు. నెక్స్ట్ ఈ ఇద్దరు వల్ల తెలంగాణకి నష్టమే జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అందుకోసం నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. అట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. నేను రాజకీయాల కొత్త కాదు, చాలామంది పెద్దలు మాట్లాడి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టంగానే వస్తుంది. ఈతలు అంటే ఎవడో పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు, ఇంకా టాల్ పర్సనాలిటీస్ వాళ్ళు. రాజశేఖర్తో పెట్టుకుంటే అడ్రస్ ఉండదని చెప్పేది, కానీ రాజశేఖర్తో కొట్లాడి పెట్టుకుంటాను. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని అన్నాడు. నిప్పులు చెరిగిన నా మాటలు బయటికి రాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే బయటికి రావచ్చు, మేము మాట్లాడిన మాటలు బయటికి రాకపోవచ్చు. కానీ ఆనాడు ఆయన నన్ను మాట బయటకు వచ్చిన తర్వాత గిన్నె అంటావా అంటే నన్ను గట్లంటావా అన్న, నన్ను గట్లంటావా అని గిట్లనే అంటా అన్న చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు. ఒక్క రూపాయి ఆయన నీ అబ్బాయి జాగిర్ అనుకుంటావా, నీ అబ్బాయి జాగిర్ అనుకుంటావా అన్న. నేను మా నవ్వుతో అప్పుడు ఇప్పుడు కలుసుకున్నాం, నవ్వుకుంటాం మేము. జస్ట్ సర్వెంట్ ద స్టేట్ మిస్టర్ ముఖ్యమంత్రి, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పాను నేను. అట్లా నన్ను వాడుకొని నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి. గట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వెంత రానోడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకని ఇట్లా రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం, మేము మాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడేది ఉన్నాయి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి ఏంటి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా.